హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసే ఆసనం వృష్టాసనం చేస్తున్నాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ కాలర్ బోన్కి పైన బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయకపోతే మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఉస్త్రాసన ప్రాక్టీస్ చేస్తూ ఈ థైరాయిడ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఉస్త్రాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుంటూ బెనిఫిట్స్ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వజ్రాసనాల్లో కూర్చొని రెండు మోకాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లిఫ్ట్ అవ్వండి. మొదటగా వార్మప్ చేస్తున్నాము. వార్మప్ చేస్తూ నిదానంగా ఆసన పొజిషన్లోకి వెళ్దాము. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా నడుము దగ్గర ఇలా చేతులతో పుష్ చేస్తూ నెమ్మదిగా శరీరాన్ని ఇలా వెనక్కి పంచుతూ మన చేతులను కాలి పాదాలకు టచ్ అయ్యేలా పొజిషన్ తీసుకుంటున్నాము. ఆసన స్థితిలో నార్మల్ శ్వాస. ఇలా బెండ్ అవ్వకూడదు. వీలైనంత వరకు మన నడుముని ముందుకు పుష్ చేస్తూ పొజిషన్ తీసుకోవాలి. ఇలా టచ్ చేయడం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు జస్ట్ నడుము మీద ఇలా చేతులు ఉంచుతూ మెల్లగా పుష్ చేస్తూ ఆసన పొజిషన్ తీసుకోండి. రిలాక్స్ అవుతూ వజ్రాసన పొజిషన్లో రిలాక్స్ అవుతున్నాం. గొంతు దగ్గర మనం బాగా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. హై బీపీ ఉన్నవాళ్ళు, మెడకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేయొద్దండి. నెక్స్ట్ మనం చేస్తున్నాము థైరాయిడ్ కోసం ప్రాణాయామం, ఉజ్జయిని ప్రాణాయామ. ఇలా మొదటగా సిద్ధాసన పొజిషన్లో కూర్చోండి. రెండు చేతులు చిన్ముద్ర. ప్రాణాయామ చేసేటప్పుడు ఎప్పుడు వెన్నుముక నిటారుగా స్ట్రైట్గా కూర్చోవాలి. ముందు సాధారణ శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తున్నాం. తర్వాత ఇన్హేల్ చేస్తూ గొంతు దగ్గర లాగి పట్టినట్టుగా ఇలా శబ్దం చేస్తూ శ్వాసను బంధిస్తున్నాం. 1 నుంచి 2 సెకండ్లు బంధిస్తూ కుడి నాసికను మూసి ఉంచి ఎడమ నాసికను ద్వారా శ్వాసను వదులుతున్నాం. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్లు ప్రాక్టీస్ చేయండి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామ చేస్తూ ఈ ఉష్ట్రాసన చేస్తూ మీ ప్రాబ్లంని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ అవుతుంది. ఈ ప్రాణాయామ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. యోగా చేద్దాం, హెల్తీగా ఉందాం. సబ్స్క్రైబ్ మిల్లెట్స్ హరిత.